బ్లడ్ శాంపిల్స్ ఈరోజు తీసేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి డిసీజ్ టెస్టింగ్, సెకండ్ థింగ్ వచ్చేసి బ్రీడింగ్ వాల్యూ, జెనెటిక్ బ్రీడింగ్ వాల్యూ అండ్ పేరెంటేజ్ టెస్టింగ్ చేసేదానికి. సో ఈ డిసీజ్ టెస్టింగ్లో మనం ముఖ్యంగా టీబీ, జేడి అండ్ బ్రూసెల్లోసిస్, ఈ 3 డిసీజ్కు ప్రైమరీ స్క్రీనింగ్ చేస్తున్నాము. ఈ ప్రైమరీ స్క్రీనింగ్లో ఇన్ కేసు ఏదైనా ఒకటి పాజిటివ్ అనే డౌట్ కనుక వస్తే నెక్స్ట్ కన్ఫర్మేటరీ టెస్ట్లకు మనం పంపిస్తాం, PCR టెస్ట్లకు వాడుతాము. తర్వాత జీబీవీ టెస్ట్ అంటే జెనెటిక్ బ్రీడింగ్ వాల్యూ టెస్ట్. ఈ జెనెటిక్ బ్రీడింగ్ వాల్యూ వల్ల ఇప్పుడు దూడలకు నెక్స్ట్ ఇది పెరిగి డెలివరీ అయినప్పుడు ఎన్ని పాలు ఇస్తా అనేది మనకు ఒక అంచనా వస్తుంది. మన ఒక బ్రీడ్ డెవలప్మెంట్ మనం చేస్తున్నాం కాబట్టి జీబీబీ వల్ల మనకు ఆ ఎనిమల్ క్యాలిబర్ అనేది మనకు తెలుస్తుంది. దాని కొరకు ఇప్పుడు బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా కొన్ని ఈ డిసీజెస్ టీబీ కానీ బ్రూసెల్లా కానీ ఇవి ఉన్నాయి అంటే ఆ ఎనిమల్ సిక్ అయిపోతుంది, పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. మెయిన్ ఇవి ఇన్ఫెక్షియస్ డిసీజెస్. ఒక ఎనిమల్కి ఉందంటే ఆ ఫామ్లో ఉండే వేరే ఎనిమల్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫామ్ అంతా ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది అన్నీ నోటిఫైబుల్ డిసీజ్ బ్రూసెల్లా అనేది. యాక్చువల్ నోటిఫై చేసి వాటిని డిసీజ్ ఉందా లేదా అని పూర్తి కన్ఫర్మ్ చేసుకొని వాటి నుంచి మెయిన్ హర్డ్ నుంచి అంటే ఈ ఫామ్ నుంచి సపరేట్ చేసేయాలి. టోటల్గా సపరేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేదు ట్రీట్మెంట్ ఇవ్వలేమంటే వాటిని కల్లింగ్ చేయాలన్నట్లు. అదే చేసుకోగలిగితే మంచిదే. కాకపోతే ఓవరాల్ పాపులేషన్లో చాలా వరకు నాకు తెలిసి దాదాపు 15-20% వరకు ఈ ప్రైమరీ స్క్రీనింగ్లో పాజిటివ్ వస్తున్నాయి. కేవలం స్క్రీనింగ్లో పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఖచ్చితంగా డిసీజ్ కన్ఫర్మేషన్ ఉన్నట్లు కూడా అనుకునేదానికి లేదు. సో అది ఒక రకమైన డయాగ్నోసిస్ అనేది కొద్దిగా కష్టమైన పనే. కాబట్టి ప్రైమరీ లెవెల్లో మామూలుగా చిన్న రైతులు బయట ఎక్కడ చేయడం లేదు. చేయకపోయినప్పటికీ వాటికి ఉన్న డిసీజ్ రెసిస్టెన్స్ వల్ల అవి అట్లే మెయింటైన్ అవుతుంటాయి. ఆ స్ప్రెడ్డింగ్ కూడా ఎంత మాత్రం స్ప్రెడ్ అవుతున్నాయి, మిగతా ఎనిమల్స్కు ఎంత మాత్రం ఎఫెక్ట్ అవుతున్నాయని కూడా టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే కొద్దిగా భయానకంగానే ఉంటుంది. కాకపోతే ప్రాక్టికల్గా మనం గ్రౌండ్ లెవెల్ చూసినప్పుడు అంత ఎఫెక్ట్ అయితే అనిపించడం లేదు. అంటే వాటి జనరల్ కండిషన్ బాగా ఉన్నంత వరకు మిల్క్ ఈల్డ్ కూడా పెద్దగా తగ్గకపోవచ్చు. జనరల్ కండిషన్ కొద్దిగా డిటోరియేట్ అంటే తగ్గినప్పుడు, వాటి ఎనిమల్ బాడీ వెయిట్ అట్లా తగ్గినప్పుడు అబార్షన్స్ అవి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. మెయిన్ భయం ఒకదాని నుంచి ఇంకొక దానికి స్ప్రెడ్ అవుతుందనే భయం ఒకటి. ప్రజెంట్ 450 వరకు ఉన్నాయి. వీటిలో మెయిన్ 2/3 నియర్లీ 300 ఎనిమల్స్ అన్ని ముర్రా బఫెలోస్ ఉన్నాయి. మిగతా 150 ఎనిమల్స్ అన్ని దేశీ కౌస్, దేశవాళీ ఆవులు. ఈ దేశవాళీ ఆవుల్లో ఎక్కువ శాతం సహివాల్ ఆవులు ఉన్నాయి. సహివాల్ తర్వాత నెక్స్ట్ ఒంగోలు ఉన్నాయి. తర్వాత ఈ మధ్య కాంక్రీజ్ ఆవులు కూడా తీసుకొచ్చాము. తర్వాత ఒక పుంగనూరు ఆవు ఉంది. నెక్స్ట్ ఒక 3 గిర్రావులు కూడా ఉన్నాయి. మనకు తెలిసిన బ్రీడ్స్లో ముర్రా కొద్దిగా ఎక్కువ పాలిచ్చే బ్రీడ్ కిందకి వస్తుంది. జఫర్బాద్ కూడా ఎక్కువ పాలు ఇచ్చేదే, కాకపోతే చాలా హెవీ బాడీ వెయిట్ ఉంటుంది. హెవీ బాడీ వెయిట్ అవి ఫీడింగ్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటాయి. సో కంపేర్ చేసినప్పుడు అవి ఎక్కువ ఫీడ్ తీసుకొని ఎక్కువ పాలిస్తాయి. ఇవి ముర్రా వాటితో అంటే జఫర్బాద్తో పోల్చుకున్నప్పుడు దానికన్నా కొద్దిగా తక్కువ ఫీడ్ తీసుకుంటే మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ సేమ్ జఫర్బాద్కి సమానంగా పాలిస్తాయి. సో మొత్తం కంట్రీ వైడ్ కొద్దిగా అందుబాటులో ఉండేవి, ఎక్కువ పాలు ఇచ్చేటివి, మనకు సెక్సిడ్ సెమెన్ కూడా అందుబాటులో ఉండేవి, ఓవరాల్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉండేది. మనకు అందుబాటులో ఉండేవి కూడా ముర్రా బఫెలోస్ కాబట్టి మనం ముర్రా బ్రీడే సెలెక్ట్ చేస్తాం. ఆ సమస్య అనేది కట్టకపోయే సమస్య ప్రతి బ్రీడ్లో ఉంటుంది. ముర్రాలో ప్రత్యేకించి ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం అంటూ ఏముండదు.
కాకపోతే మనం ఒక బ్రీడ్ కాన్సెప్ట్లో మనం తీసుకున్నాం కాబట్టి మనం కొన్న ప్రతి ఎనిమల్ ఎక్కువ పాలు ఇచ్చేటివి సెలెక్టివ్గా అంటే డెలివరీ అయ్యి పాలు ఇచ్చే స్టేజ్లు ఉండేటివి పాలు చూసుకొని మనం మెజర్ చేసుకొని తీసుకున్నాము. మనం కొన్నది ప్రతి ఒక్కటి దాదాపు 16-17 లీటర్లకు పైన ఉండేటివి, 16-17 లీటర్లకు తక్కువ ఉండేటివి అసలు ఇంతవరకు పర్చేజ్ చేయలేదు. సో ఆ విధంగా మనం పర్చేజ్ చేసి తీసుకొచ్చాము. పర్చేజ్ చేసిన తర్వాత ఎక్కువ పాలు ఇచ్చేటివి మనం పర్చేజ్ చేసాము. దాని నుంచి ఇంకా ఎక్కువ పాలు ఇచ్చే దూడలు మనం జనరేట్ చేసేదానికి ఏ మార్గాలు ఉన్నాయో, సాంకేతికంగా ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు మనం అవలంబిస్తున్నాము. ఆ మార్గాల ద్వారా నెక్స్ట్ జనరేషన్ వాటికి పుట్టే దూడలను మనము ఇంతకన్నా తల్లి కంటే గొప్ప దూడలను అట్లీస్ట్ తల్లి కంటే 1-2 లీటర్లు ఎక్కువ పాలు ఇచ్చే విధంగా మనము డెవలప్ చేస్తున్నాము. దీంట్లో ఒకటని కాదు, మనకు ఆదాయ మార్గాలు రకరకాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు అంటే ఇప్పుడు ముర్రా బ్రీడ్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు పాలు అనేది ఒక ఆదాయ మార్గము. రెండవది దానికి నెక్స్ట్ జనరేషన్స్ పుట్టినటి అమ్మేది అదొక ఆదాయ మార్గం. థర్డ్ డంగ్ అనేది అది కూడా ఒక ఆదాయ మార్గం. సో ప్రతి దాని నుంచి డైరెక్ట్గా వాటిని అమ్మడం వల్ల మనము ఆదాయం పొందడం, తర్వాత వాటికి మనం వాల్యూ అడిషన్ వల్ల మనం ఆదాయం పొందడం. సో ఆదాయం పెంచుకునే దానికి ఉన్న ప్రతి అవకాశాన్ని మన ఫామ్లో మనం ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఎనిమల్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే పాలు ఎక్కువ ఇచ్చేదానికి మనము పాలు ఇచ్చే ఎక్కువ ఎనిమల్ను మనం డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు డెవలప్ చేసేదానికి ఏ విధంగా మనం డెవలప్ చేస్తున్నాం అంటే మనకు మెయిన్గా 2 మార్గాలు ఉన్నాయి. అంటే సపోజ్ మన దగ్గర 16 లీటర్ల పాలు ఇచ్చే బర్రె ఒకటి ఉంది. 16 లీటర్ల పాలు ఇచ్చే బర్రెకు మనకు దేశంలో గొప్ప బుల్ యొక్క తల్లి డ్యామ్ మిల్క్ ఈల్డ్ దాదాపు 5,000కు పైగా ఉండే మిల్క్ ఈల్డ్ ఉండే బుల్ యొక్క సెక్స్ సెమెను ఈ 16 లీటర్ల పాలు ఇచ్చే బర్రె గినక ఎక్కించామంటే ఇప్పుడు దేశంలో ఎక్కువ పాలు ఇచ్చే తల్లికి పుట్టిన బుల్ ఉంటుంది కదా, అది దాదాపు 24 లీటర్ల పాలసారు ఉంటుంది. సో తండ్రి 24 లీటర్ల పాలసారు ఉండేది, ఇక్కడ తల్లి 16 లీటర్ల పాలసారు ఉండేది. ఈ రెండింటి మధ్యన పుట్టిన దూడ 16-24 మధ్యలో దాదాపు 20 లీటర్ల పాలు ఇచ్చే దూడ మనకు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా 16 లీటర్లు ఇచ్చే తల్లి నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే దూడను నెక్స్ట్ జనరేషన్ మనం డెవలప్ చేస్తున్నాం. ఈ విధంగా గత 8 సంవత్సరాల నుంచి మనం డెవలప్ చేస్తున్నాం. సో ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే సంవత్సరానికి లేదంటే 14 నెలలకు ఒక దూడ వస్తుంది. దాంట్లో కూడా మనం సెక్సెడ్ సెమెన్ వాడుతున్నాం కాబట్టి దాదాపు 80-90% ఆడదూడలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది డెవలప్మెంట్లో ఒక మంచి ప్రాసెస్, ఒక మంచి మనం ప్రాక్టికల్గా చేయగలిగిన విధానము. దీంట్లో ఏమంటే గ్రోత్ అనేది అంటే బ్రీడ్ డెవలప్మెంట్ అనేది స్లో ప్రాసెస్ అంటే 14 నెలలకు ఒక ఆడదూడ వస్తుంది. అసలు మనం పెట్టిన పర్పసే బ్రీడ్ డెవలప్మెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ మనకు బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ BMFను మనకు శాంక్షన్ చేసింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు శాంక్షన్ చేసిన 150 BMF ఫామ్స్లో మనది ఫస్ట్ 5లో ఉంది. మనది లాస్ట్ ఇయరే మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. టోటల్ 200 ఎనిమల్స్ మంచి మిల్కర్స్ మనం కొన్నాము. వాటి నుంచి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సెక్సెస్మెంట్తో చేస్తున్నాము, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నాము. సో ఇప్పుడు మన టోటల్ 20 పెద్ద షెడ్స్ ఉన్నాయి. ఆ 20 షెడ్స్ ఈ 450 ఎనిమల్స్తో పూర్తిగా నిండిపోయింది. ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేసే ఆలోచన మనకు లేదు. సో మన దగ్గర ప్రతి సంవత్సరము ఎంత తక్కువ ఉన్నా కానీ దాదాపు 150 నుంచి 160 దూడలు మనకు పుడుతూ ఉంటాయి. సో వాటి అన్నింటికి మళ్ళీ అకామిడేట్ చేయాలంటే ప్రతి సంవత్సరం కనీసం ఒక 5-6 షెడ్లు కొత్తగా కట్టాల్సింది వస్తుంది. సో 5-6 షెడ్లు కట్టే ఆలోచన ఫర్దర్ ఇంకా కన్స్ట్రక్షన్ చేసే ఆలోచన లేదు కాబట్టి అవుట్ ఆఫ్ కంపల్షన్ మన స్పేస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరము 120 నుంచి 130 వరకు మనము ఎనిమల్స్ మనం అమ్మాల్సిందే. సో దాదాపు ప్రతి నెల కనీసం ఒక 10 ఎనిమల్ అమ్మాలి. అమ్మకపోతే మన దగ్గర స్పేస్ ఉండదు.
సో మంచి బ్రీడ్ని మనం డెవలప్ చేసాము. మంచి బ్రీడ్ డెవలప్ చేసామంటే తల్లి నుంచి సపరేట్ అయిన ఏజ్ అంటే దాదాపు ఒక 10 నెలల ఏజ్లో దూడ సపరేట్ అవుతుంది. ఒక 10 నెలల వయసున్న దూడ నుంచి పాలిచ్చే తల్లుల వరకు ఏదైనా మనం అమ్మొచ్చు మన ఫామ్ నుంచి. వాళ్ళు కొనే వాళ్ళకు ఏది కావాలంటే అదే. ఇప్పుడు గేదె కావాలంటే గేదె, ముర్రా బఫలో కావాలంటే ముర్రా బఫలో, సహివాల్ కవు కావాలంటే సహివాల్ కవు, ఒంగోలు కవు కావాలంటే ఒంగోలు కవు, ఏదైనా కానీ మనం అమ్మేదానికి సిద్ధంగా ఉన్నాము. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఎనిమల్ని బట్టి, వాటి ఏజ్ని, వాటి జెనెటిక్ క్యాలిబర్ని బట్టి మనం ప్రైజింగ్ అనేది ఉంటుంది. ఆ ప్రైజింగ్ వాళ్ళకు ఓకే అంటే కనుక మనం ఏదైనా అమ్మవచ్చు, సమస్య ఏం లేదు. మనకు నెలకు ఒక 10 అమ్మినప్పుడు మనకు స్పేస్ అనేది నెక్స్ట్ పుట్టే వాటికి మనకు స్పేస్ వస్తుంది కాబట్టి అమ్మడం స్టార్ట్ చేసాము. ఎవరైనా రైతులు కావాలంటే మనల్ని అప్రోచ్ కావచ్చు. వాళ్ళకు నచ్చితే ఇప్పుడు వాళ్ళు ఎవరు హర్యానాకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హర్యానాలో ప్రజెంట్ మన దగ్గర ఉండే ఎనిమల్ క్యాలిబర్ ఉంటే ప్రజెంట్ హర్యానాలో లేవు. ఎందుకంటే అక్కడ అంత ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడికి పోయి మంచివన్నీ ఏరుకొని వచ్చేస్తున్నారు. సో అక్కడికన్నా ఇక్కడ మన బ్రీడ్ డెవలప్మెంట్ ఉంది. సో ట్రాన్స్పోర్ట్ రిస్క్ కూడా మన దగ్గర కనుక తీసుకుంటే అట్లీస్ట్ మన సౌత్ స్టేట్స్, మన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఈ సౌత్ స్టేట్స్ జస్ట్ ఒక 300-400 కిలోమీటర్స్ దూరం నుండి ఒకే రోజు జర్నీ చేస్తాయి కాబట్టి జర్నీలో ఖర్చు ఉండదు, జర్నీ స్ట్రెస్ కూడా ఎనిమల్కి ఉండదు, దూడ కూడా ఏమాత్రం సఫర్ కాకుండా వస్తున్నాయి. కాబట్టి ఇది మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ ఒకసారి వచ్చి చూసినారంటే వాళ్ళకి అవగాహన వస్తుంది. మనం హర్యానా పోయేదానికంటే ఇదే బెటర్ ఆప్షన్ అనేది వాళ్ళకే తెలుస్తుంది.